నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన వేదన. నేను సిలువెక్కాలి, రక్తం కార్చాలి, కొట్టబడాలి, దున్నబడాలి. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆయన చాలా భయంకరమైన బాధను అనుభవించాడు. సిలువెక్కి సిలువ మరణంలో ఆయన చూడండి, అతనికి స్వరూపమైనను సొగసైనను ఉండలేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు ఏ స్వరూపము లేదు. నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను. అతడు మొత్తబడినవని గాను, దేవుని వలన బాధించబడిన గాను, శ్రమ నొందినవని గాను మనం అతన్ని ఎంచితిమి. మన దోషములు బట్టి నలగొట్టబడును, మన సమాధాన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇన్ని వాక్యాలు కొన్ని వేల సంవత్సరాల కిందట యెషయా భక్తుడు రాసిపెట్టాడు. ఇలా రాసిపెట్టి మనల్ని దేవుడు స్వస్థపరిచాడు. స్వస్థపరిచి ఆయన నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థన చేయటానికి అడవిలోకి వెళ్ళాడు. అలా అడవిలోకి వెళ్తే ఈ ప్రచారం అయిపోయింది. కుష్ఠరోగిని బాగు చేయటం, శుద్ధి అవటం, ఇతను వెళ్ళి అందరికీ చెప్పటం, ఇలా అందరూ ప్రచారం అయిపోయిన తర్వాత గలిలయ యూదా దేశములో ప్రతి గ్రామంలో నుండి, ప్రతి యెరూషలేము నుండి వచ్చి పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు కూర్చుండగా వచ్చేసారు. ధర్మశాస్త్రోపదేశకులు వచ్చేసారు, పరిసయ్యులు వచ్చేసారు, ప్రతి ఒక్కళ్ళు వచ్చేసారు. సెక్యూరిటీ ఎక్కువైపోయింది, స్క్వాడ్స్ ఎక్కువైపోయారు. ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు సిలువేసేద్దామా, ఎప్పుడు బంధించేద్దామా. ఆయన అడవిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు.